హాయ్ ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ. సో గైస్, ఈరోజు వీడియోలో ఏంటంటే మనమైతే ఒక సింగిల్ పర్సన్కి మనమైతే ఒక స్టేటస్ని అయితే తయారు చేసుకునే విధంగా అయితే లిరికల్ వీడియో అయితే ఎడిటింగ్ అయితే తీసుకొచ్చానమాట. మీకు నచ్చిందో లేదో మీరైతే కమెంట్ అయితే చేయండి. ఫస్ట్ అయితే డెమో అయితే చూడండి. ఫస్ట్ मामा प्राउड से बोलो आई एम सिंगल चांस సో ఫ్రెండ్స్, మ్యూజిక్ని ఇంతకంటే నేనైతే ఎక్కువైతే వినిపించలేను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తుంటాయి. కాబట్టి ఒకవేళ మీరు ఫుల్ వీడియో చూడాలంటే టెలిగ్రామ్ లేదా ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేస్తాను. అక్కడ నుంచి మీరు అయితే వీడియో అయితే చూడొచ్చు అనమాట. సో గైస్, ఈ వీడియోని మీరు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎక్కడెక్కడ సెట్టింగ్స్ అనేది మీకైతే క్లియర్గా నేనైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనమాట. ఒకసారి చూస్తే మీరు మీ ఓన్గా మీరు క్రియేట్ చేసుకునే విధంగా అయితే నేనైతే ఎడిటింగ్ అయితే ఇస్తున్నాను. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఓకేనా? సో ఒక్కసారి చూసేది, నెక్స్ట్ టైం మీరు వేరే వీడియో చేయాలనుకున్నా కానీ మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో మనమైతే ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. సో ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీకైతే ఇక్కడ బీట్ మార్క్ అదేవిధంగా లిరిక్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో మీరు ఈ వీడియోని చాలా సింపుల్గా మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు అనమాట. అందుకోసం మీరు చేయాల్సింది ఒకటే. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, చాలా ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఏ విధంగా ఎడిటింగ్ చేసుకోవాలి ఏంటనేది మీకైతే చాలా ఈజీగా ఉంటుంది. సో మనం స్టార్టింగ్ అయితే వచ్చేద్దాం. సో స్టార్టింగ్ వచ్చేసి మనకైతే ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మిడిల్కి వెళ్ళి మనకైతే నచ్చిన ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఇమేజ్ని అలాగే ఈ హోల్డ్ చేసి పెట్టుకొని లిరిక్స్ అన్నిటికీ కిందికి అయితే తీసుకురండి. సో ఈ విధంగా లిరిక్స్ అన్నిటికీ కిందికైతే ఇలాగ హోల్డ్ చేసి సైడ్లో దాన్ని అలాగే కిందికైతే లాగేసేద్దాం. సో ఈ విధంగా మనకైతే లిరిక్స్ అయితే పైకి వచ్చేసాయి, చూశారు కదా. సో ఈ విధంగా అయితే వస్తాయి అనమాట. సో ఇప్పుడేం చేస్తారంటే సింపుల్గా మనమైతే ఎఫెక్ట్ మనకు ఇమేజ్కి కూడా ఇవ్వచ్చు అనమాట. ఫెదర్ ఇచ్చి మనం అలా ఇవ్వచ్చు, లేదంటే మనమైతే ఇంకొక విధంగా మనమైతే ఇవ్వచ్చు. అందుకోసం నేనైతే ప్లస్ సెకండ్ క్లిక్ చేసి ఇక్కడ రెక్టాంగిల్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని క్లిక్ చేశాను. ఇక్కడ కలర్ఫుల్ అనేది క్లిక్ చేసి ఇక్కడ గ్రేడియంట్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడైతే మనమైతే పైన బ్లాక్ అయితే పెట్టుకోండి, మనకి ఎంతలో కావాలో అంతలో. సో మనమైతే ఇక్కడ వైట్ అనేది తగ్గించేద్దాం. సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఈ వైట్ ఉన్న సైడ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ వైట్ అనేది మనమైతే మైనస్ అయితే అంటే కిందికి అయితే లాగినామంటే మనకైతే ఈ ఎఫెక్ట్ అయితే వస్తుంది. సో నేనైతే నాకు బ్లాక్ అవసరం లేదు, వైట్ అయితే పెట్టుకుంటాను. కాబట్టి ఇక్కడ ఈ పక్క బ్లాక్ ఉంది కదా, బ్లాక్ని క్లిక్ చేసి వైట్ అయితే చేయండి. మనకైతే ఈ ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది. మనకి ఎంతలో కావాలో మనమైతే ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో నేనైతే ఇది నాకు ఓకే అనిపిస్తుంది. ఓకే అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ రెక్టాంగిల్ అనేది మనమైతే వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు ఎక్స్టెండ్ అయితే చేయండి. అదేవిధంగా ఇమేజ్ని కూడా మనమైతే ఎక్స్టెండ్ అయితే చేయాలి చివరి వరకు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ రెక్టాంగిల్ క్లిక్ చేయండి. ఇక్కడ లేయర్ ఆప్షన్ ఉంటుంది. ఈ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి మనమైతే డూప్లికేట్ అయితే చేయండి. ఆ డూప్లికేట్ని ఇక్కడ మనమైతే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి మనమైతే కిందికైతే మనమైతే చేయాలన్నమాట. సో నేనైతే ఇక్కడ చూడండి 180 డిగ్రీస్ అయితే చేశాను. కాబట్టి మనకి కింద పైన మనకైతే వైట్ అయితే వచ్చేసింది కదా. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడేం చేస్తారంటే ఈ రెండింటిని మనమైతే అలాగే హోల్డ్ చేసి పెట్టుకొని ఇక్కడ మనమైతే గ్రూప్ అయితే చేద్దాం. గ్రూప్ అనేది కిందికి అయితే తీసుకురండి, అంటే లిరిక్స్ అన్నీ పైకి రావాలన్నమాట. గుర్తుంది కదా. సో లిరిక్స్ అన్నీ పైకి అనేది రావాలా. సో ఈ ఎఫెక్ట్ అనేది ఇమేజ్ పైనే మనకైతే ఉండాలా. సో చూడండి ఈ విధంగా అనమాట. సో మీరు ఇప్పుడేం చేస్తారంటే సింపుల్గా ఫ్రెండ్స్ మీరు స్టార్టింగ్ అయితే వచ్చేసేయండి. మనకైతే టెక్స్ట్కి అయితే ఎఫెక్ట్ ఇవ్వాలి కాబట్టి ఫస్ట్లో స్టార్టింగ్లో మనమైతే ఒక సెట్టింగ్ అయితే చేయాలి. అందుకోసం టెక్స్ట్ని క్లిక్ చేయండి. అంటే ఇక్కడ మన లిరిక్స్ ఉన్నాయి కదా, లిరిక్స్ని క్లిక్ చేసి ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వెళ్ళండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్ ఒక కీ ఫ్రేము, అదేవిధంగా మధ్యలో ఒక కీ ఫ్రేము, అదేవిధంగా లాస్ట్లో ఒక కీ ఫ్రేమ్ అయితే ఇవ్వండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఉంది కదా, ఫస్ట్ ఉన్న కీ ఫ్రేమ్ని మనమైతే ఇక్కడ లైన్గా అలాగే సైడ్కి అయితే కనిపించకుండా ఈ విధంగా కనిపించకుండా జరిపేసేయండి. ఆ తర్వాత వచ్చేసి లాస్ట్ది ఉంది కదా, సో మనకి ఈ లాస్ట్ది ఈ పక్కకు అనమాట రిటర్న్. సో ఈ విధంగా చేసేసేయండి.
అంటే రెడ్ లైన్ అనేది మనకి కరెక్ట్గా ఉండాలన్నమాట, స్ట్రైట్గా. ఇప్పుడు మనమైతే మధ్యలో కర్వ్ అయితే మనమైతే ఆన్ అయితే చేద్దాం. సో ఇదైతే ఈ విధంగా పెట్టుకోండి. సో ఈ పక్క వచ్చేసి మనం సేమ్ ఆపోజిట్గా పెట్టాలన్నమాట. సో ఈ పక్కకి ఈ విధంగా అనమాట స్మూత్గా మనకైతే వస్తుంది, చాలా స్మూత్గా. సో అంతే అనమాట. ఇక్కడ చూడండి ఈ పక్క నుంచి వచ్చి ఈ పక్కకి అయితే వెళ్తుంది. ఇప్పుడు ఏం చేస్తారు, దానిపైన చిన్న లిరిక్ ఉంది కదా, దాన్ని కూడా క్లిక్ చేసి మోహన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి స్టార్టింగ్ ఒక కీ ఫ్రేమ్, అదేవిధంగా సెంటర్గా ఒక కీ ఫ్రేమ్, అదేవిధంగా లాస్ట్న ఒక కీ ఫ్రేమ్ ఇచ్చేసి ఇప్పుడు స్టార్టింగ్ ఉన్న దాన్ని మనం ఫస్ట్ టెక్స్ట్ అనేది ఈ పక్క నుంచి ఈ పక్క వస్తుంది కాబట్టి మనం ఈ పక్క నుంచి ఈ పక్క రావాలి కాబట్టి సో మనమైతే ఫస్ట్ అయితే ఈ పక్క పెట్టేద్దాం. సో ఈ పక్క నుంచి మనమైతే ఇలా వచ్చేసింది, మళ్ళీ ఈ విధంగా వెళ్తుంది కదా. సో ఇది అనేది ఫుల్గా ఈ పక్కకు జరిపేసేయండి. సో ఈ విధంగా జరిపేసి మళ్ళీ కర్వ్ అనేది మనకైతే దీనికి ఏ విధంగా ఇస్తే కరెక్ట్గా సెట్ అవుతుందో ఆ విధంగా ఇవ్వాలన్నమాట, మనకైతే సెంటర్గా ఉండాలి. సో ఈ విధంగా అనమాట. చూడండి ఈ విధంగా ఇచ్చేసాం కదా, మనమైతే ఒక ఎఫెక్ట్ అయితే ఇచ్చేసాం. సో ఇప్పుడు మనం ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ అయితే చేద్దాం. సో అందుకోసం బ్యాక్ అయితే వచ్చేసేయండి, ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు టెక్స్ట్కి ఉన్న ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, సో టెక్స్ట్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ చేసుకోండి. సో ఇక్కడ మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసి ఇక్కడ మనమైతే టెక్స్ట్కి ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి ఈ విధంగా. సో ఈ విధంగా పేస్ట్ అయితే చేయండి, మనకి ఎఫెక్ట్ అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది, చాలా అంటే చాలా నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ టెక్స్ట్ని క్లిక్ చేయండి, లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి కాపీ లేయర్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు మనం ఇది కింద ఉంది కాబట్టి కింద ఉన్నదాన్ని మనం అయితే అలా చేయలేమన్నమాట, మీరు ఇది మాన్యువల్గా ఎడిట్ చేయాలి. ఆ తర్వాత నుంచి మీరు నెక్స్ట్ కింద ఉన్నదానికి కూడా మీరు పేస్ట్ అయితే చేసుకోవచ్చు, నేను ఇప్పుడు ఎలా చెప్తున్నాను అదే విధంగా. సో నేనైతే ఇక్కడ పైన ఉన్న టెక్స్ట్కి అయితే చూపిస్తాను, అంటే కింద ఉన్నది పైకి వచ్చేసింది కదా, పైన ఉన్న టెక్స్ట్కి అయితే చూపిస్తాను. టెక్స్ట్ని క్లిక్ చేసి లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ యారో మార్క్ ఉంది కదా అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ అయితే ఆఫ్ చేసుకోండి, డ్యూరేషన్ అయితే ఆఫ్ చేసుకోండి, అదేవిధంగా మీరు ఇక్కడ టెక్స్ట్ని కూడా ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మనమైతే పేస్ట్ అయితే చేయండి, మనకు చూడండి. సో ఇదే విధంగా మనకైతే ఎఫెక్ట్ అయితే వచ్చేసింది. సో చూడండి ఇదే విధంగా మీరు 1 by 1 అయితే క్లియర్గా మీరైతే యాడ్ అయితే చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే మనమైతే ఈ టెక్స్ట్ కింద కొంచెం డార్క్ ఉంటే ఇంకా బాగుంటుందని 2 PNG ఫైల్స్ అయితే మీకైతే టెలిగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేస్తాను. ఆ రెండు ఒకటే అనమాట, డూప్లికేట్ చేసుకోవాలి కాబట్టి. సో ఆ PNG ఫైల్ని అయితే డౌన్లోడ్ చేసి యాడ్ చేసుకోండి. నేను ఇప్పుడు యాడ్ చేసి మీకైతే వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. ఇలాంటి ఒక PNG అయితే ఇస్తాను అనమాట, అది మీరు యాడ్ చేసుకోండి, డౌన్లోడ్లో ఇస్తాను. మీరు మోహన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి కొంచెం జూమ్ అవుట్ అయితే చేసుకోండి. అదేవిధంగా ఈ టెక్స్ట్ మనకి ఎక్కడ వస్తుందో చూడండి క్లియర్గా, మీకు ఈ టెక్స్ట్ అనేది ఎక్కడ వస్తుందో దాని కిందకైతే పెట్టుకోండి, అన్ని టెక్స్టుల కిందకైతే పెట్టుకోండి. మీకు ఫస్ట్ చెప్తాను. సో లిరిక్స్ అనేది వస్తుంటాయి కదా, లిరిక్స్కి అన్నిటి కిందికి ఈ PNG ఫైల్ అనేది రావాలన్నమాట. సో చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా రావాలి. సో మనకి బ్లాక్లో ఉంది కాబట్టి మీరేం చేస్తారంటే వీడియో ఎండ్ వరకు ఈ PNG ఫైల్ని అయితే ఎక్స్టెండ్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ బ్లాక్లో ఉన్న PNG ఫైల్ని అయితే ఇక్కడ బ్లెండింగ్ ఆపోజిట్లోకి వెళ్ళి ఇదైతే తగ్గించేసేయండి, ఒక 20 ఆ మధ్య పెట్టుకోండి, మనకు చూడటానికి కొంచెం ఎఫెక్ట్ అనేది చాలా బాగుంటుంది. సో అదేవిధంగా టెక్స్ట్ మనకు కనిపించడం జరుగుతుంది కాబట్టి మనకి ఎంతలో కావాలో అంతలో అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. అదేవిధంగా డూప్లికేట్ అయితే చేసుకోండి, మీకు నార్మల్గా తెలుసు కాబట్టి ఆ PNG ఫైల్ని అయితే క్లిక్ చేయండి, ఇక్కడ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి డూప్లికేట్ అయితే చేసుకొని ఆ డూప్లికేట్ని కింద సైడ్ అయితే పెట్టుకోండి. సో ఈ విధంగా కింద లిరిక్స్ అయితే వస్తాయి కదా, సో అక్కడ పెట్టేసుకోండి, చూడటానికి బాగుంటుంది అనమాట. ఓకే ఈ విధంగా అనమాట, చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చేసిందో. ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేసేయండి, ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసి ఇక్కడ మనకైతే ఇమేజ్కి ఉన్న ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. సో బ్యాక్ అయితే వచ్చేసేయండి, ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసి ఇప్పుడు మన ఇమేజ్ ఉన్నది కదా, ఇమేజ్కి అయితే ఈ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ అయితే చేయండి. సో మనకి ఆ లిరిక్స్ తగ్గట్టు మనకైతే ఒక ఎఫెక్ట్ అనేది మనకైతే రావడం జరుగుతుంది, చాలా అందంగా కనిపించడం కూడా జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మీ ఇమేజ్ని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ అయితే చేసుకొని ఎక్సలెంట్గా మీరు ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో మీరు ఈ మోహన్ ట్రాన్స్ఫర్లో ఈ రెండింటికి చేశారు, ఈ రెండింటికి చేసి ఆ తర్వాత అన్నిటికైతే నార్మల్గా పేస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట, చాలా ఈజీ అనమాట.
అన్నీ చేసుకొని మీరు అన్నీ చేసుకోండి. నేనైతే కొన్నే చెప్పాను, 2 లిరిక్స్‌కి అయితే చెప్పాను కాబట్టి మీరు అన్ని లిరిక్స్‌కి అదే విధంగా ఎడిటింగ్ అయితే చేసుకోండి. ఎక్సలెంట్ లుక్ అయితే వస్తుందన్నమాట. సో అక్కడ నుంచి మీరైతే ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంటుంది. షేర్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్‌పోర్ట్ అని ఉంది కదా, సో ఎక్స్‌పోర్ట్ అని క్లిక్ చేసినప్పుడు మనకైతే వీడియో అయితే గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చిందనుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని కూడా యాక్టివేషన్లో పెట్టుకోండి. నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో అయితే మీకు అయితే ముందుగా వస్తుంది కాబట్టి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.